దేవుడు మహిమ శరీరంలో ఉన్నానని చెప్తున్నాడు కదా, మరి ఆయన శరీరం ఏమైంది అని ఎవరన్నా ఆలోచించారండి ఎప్పుడైనా? ఆయన శరీరం అక్కడ లేదు. ఆయన శరీరంతో దేవుడు లేచాడు. శరీరం అక్కడ ఉన్నట్లయితే ఆత్మ శరీరంలో వచ్చిన మహిమ శరీరం ఎవరికి కనబడేది కాదు. ఎవరికి కనబడేది కాదండి. అప్పుడు అందరూ ఏమనేవారు? ఆయన లేచాడో లేదో, శరీరం ఇక్కడే ఉంది కదా, మీరేదో భక్తితో మీరేదో కథలల్లుతున్నారు, కట్టుకథలు చెప్తున్నారని అనేక మంది నిందించేవారు, అనేక మంది హేళన చేసేవారు. అటువంటి అవకాశం దేవుడు ఇవ్వలేదు. అటువంటి అవకాశం దేవుడు ఇవ్వలేదు ఏ మనుషునికి కూడా. మనుషులు చాలా మూర్ఖంగా ఆలోచిస్తారని, మనుషులు చాలా తెలివిగలవారు, చాలా జ్ఞానం ఇచ్చాడు దేవుడు మనుషునికి. ఆ జ్ఞానంతో వీడు ఇలా కూడా ఆలోచిస్తారని తెలిసి ఆయన శరీరంతో సహా లేచాడు. ఆయన శరీరంతో సహానే లేపబడ్డాడు. ఆయన శరీరంతో లేపబడకపోతే, ఆ శరీరం అక్కడే ఉంటే, దేవుడు లేచాడని చెప్పినా కూడా, ఆయన మహిమ శరీరంలో అనేకులకు కనబడినా కూడా ఎవ్వరూ నమ్మేవారు కాదు, ఎవరు దేవుడిని నమ్మేవారు కాదు. ఆయన శరీరంతో కూడా లేపబడ్డాడు కనుకే అనేకులు ఆయనను నమ్మారు. అది నాన్న అనేకులు నమ్మారు. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుకున్నట్లయితే, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, తెల్లని వస్త్రములు ధరించిన దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండెను. కూర్చుని ఉంట కనబడెను. వారు, అమ్మ, నీవెందుకు ఏడ్చుచున్నావు ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయేది, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. చూసారండి, ఈ వాక్య ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. వారు దేవుడు చెప్పిన మాటలు అక్కడ మరిచిపోయారు. మనం ఎప్పుడు కూడా మనం చేస్తున్నది సరైన భక్తి, మనం చాలా భక్తిలో ఉన్నాం అనుకుంటాం కదండి. మనం కొన్ని సందర్భాలలో దేవుడు చెప్పిన మాటలను మర్చిపోతాం. దేవుడు చెప్పిన మాటలను మనం మర్చిపోతాం. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి గుర్తుపెట్టుకునే వారిగా ఉండాలి. అది ఎటువంటి భయంకరమైన పరిస్థితి అయినా కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే మరియమ్మ గారు దేవుడు చెప్పిన మాటను మర్చిపోయింది. దేవుడు లేస్తానని చెప్పాడు, దేవుడు లేచాడు అని ఆమె సంతోషపడలా. నా దేవుడు శరీరం ఇక్కడ లేదు, దేవుడు లేస్తానని చెప్పాడు కదా, దేవుడు లేచాడేమో అని ఆమె ఆలోచించలా. ఆమె ఆలోచించకుండా నా దేవుని శరీరాన్ని ఎవరో ఎత్తుకొని పోయారని ఆమె భయపడుతుంది. ఇంకా భయపడుతుంది. ఆలోచించండి, ఎంత బాధాకరమైన విషయం ఇది. 33 ఆయన సావలోనికి వచ్చిన కాలం నుంచి యేసు ప్రభుతోనే ఉన్నారు, యేసు ప్రభుతోనే జీవించారు. అయినప్పటికీ కూడా ఆమె ఆలోచించలా. దేవుడు చెప్పిన మాట ఆమెకి జ్ఞాపకం రాలా. దేవుడు లేస్తానని చెప్పాడు కదా, లేచాడు అని ఆమె ఖచ్చితంగా చెప్పలేకపోయిందండి. ఎంత బాధాకరమైన విషయం. ఆలోచించండి. ఇది నాకేంటి, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు వస్తానన్నాడు కాబట్టి తప్పక వస్తాడు అని నువ్వు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావా? దేవుని మాట మీద నమ్మకం లేని జనం, నమ్మకం లేని ప్రజలు, ఇలాంటి వారిని చూసి దేవుడు ఏడుస్తూ ఉన్నాడు కదా. దేవుడు ఎంత రోధిస్తూ ఉన్నాడు. నీ కోసం ఆయన చనిపోయి, నీ పాపాల కోసం ఆయన చనిపోయి, ఆయన చనిపోయినాక కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదండి. ఆయన చనిపోయి కూడా ఆ దినాన, చనిపోయిన దినము నాటి నుంచి ఆయన పరదేశంలోకి వెళ్ళి అక్కడ ఆత్మలపైన సువార్త చేశాడు. ఆయన సువార్త చేసి లేఖనము నెరవేరినట్లు ఆయన
ఇస్తే మాట తప్పని దేవుడు, ఇచ్చిన మాటను తప్పని దేవుడు. దేవుడు లేపబడకపోతే ఈయన ఒక శరీరధారి అంటారు. కాబట్టి ఆయన లేస్తానని చెప్పి మాట ఇచ్చాడు, మాటను నెరవేర్చే దేవుడు. కాబట్టి నా దేవుడు మరలా 3వ దినాన లేచాడు. ఆయన పరదేశంలో నుంచి మరలా భూమి మీదకి వచ్చాడు. పరదేశంలో నుంచి ఆయన మరలా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఇక్కడ భూమి మీదకి వచ్చి భూమిలో మీద సంచారం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ దేవదూతలను చూసి మరియమ్మ గారికి అప్పుడు కన్నా ఒక ఆలోచన రావాలి కదండి. దేవదూతలు వచ్చారు, తెల్లని వస్త్రాలు చూసి, తెల్లని వస్త్రాలు ధరించుకుని 2 దేవదూతలు వచ్చారు. వారిని చూసి అక్కడ ఉన్నవారు చచ్చిన వారి వలె పడిపోయారు. అంతకుముందు సమాధి దగ్గర కావలి పెట్టిన వారు చచ్చిన వారి వలె పడిపోయారు. కానీ మరియమ్మ గారు వారిని చూడగలిగింది. వారిని చూడగలిగిన కళ్ళు మరియమ్మ గారికి దేవుడు ఇచ్చాడు. అప్పుడన్నా ఆలోచించాలి కదండి. ఇక్కడ ఉన్నారు మీరు ఇంత పరిశుద్ధమైన బట్టలు, ఇంత తెల్లని వస్త్రంతో, ఇంత గొప్ప వెలుగుతో ఉన్నారు. మీరు దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుని సేవలో ముందుకు సాగించడానికి తన బిడ్డల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వీరు ఒకరు. మీరెవరు ఇక్కడ కూర్చున్నారు అని చెప్పి ఆలోచించరా. అక్కడ దేవదూతలు కూర్చుని ఉన్నప్పుడు ఆయనకు తల వైపున ఒకరు కూర్చుని ఉన్నప్పుడు కూడా ఆమె ఆలోచించలేని వారు. ఇది నా ఎంతమంది ఉన్నారు అలా, ఇది నా ఎంతో మంది ఉన్నారు. దేవుడు చేసే గొప్ప గొప్ప కార్యాలు, ఆయన చేసే మన జీవితాల్లో ఆయన మన కొరకు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలని, త్యాగాలని గుర్తించలేని వారు ఎంతో మంది ఉన్నారు. ఆమెను వారిని చూసి ఆమె భయపడి ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె ఏడ్చుచు నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదు అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉందంట. నా దేవుడు లేచాడు అని ఆమె విశ్వసించిన. దేవుడు అంటున్నాడు కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ దినాన మనం చాలా అదృష్టవంతులం, మనం చాలా గొప్పవారం దేవుని దృష్టిలో. ఆనాడు దేవునితో ఉంటూ, దేవునితో తింటూ, దేవునితో తిరుగుతూ, దేవుని పక్కనే ఉంటూ దేవుడు చెప్పిన మాటలు మరిచిపోయారు వారు. నేను లేస్తానని చెప్పి దేవుడు లేచాడు, నా ప్రభు లేస్తానన్నాడు, ఆయన లేచాడు అని వారు మరిచిపోయారు. కానీ ఈ దినాలలో మనం చాలా గొప్పవారం అండి. మనం చాలా గొప్పవారం. దేవుడు ఉన్నాడని మనం విశ్వసిస్తున్నాం. మన విశ్వాసం చాలా గొప్పదని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడక నమ్మిన వారు ధన్యులని దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. మనం దేవుడిని చూడకుండానే ఆయన నమ్ముతున్నాం అంటే మనం చాలా గొప్పవారు. నేను ఆ విషయంలో గర్వంగా చెప్పగలను. దేవుడు ఉన్నాడు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నీకేమన్నా రుజువులు కావాలంటే దేవుడు నిజంగా ఉన్నాడా అన్నాడు. చూసిన వారే నమ్మలేదు, మేమెలా నమ్మాలి అని నువ్వు అనుకుంటున్నావా? అడుగు, దేవుని అడుగు. నోరు తెరిచి దేవుడు ఒక్కసారి అడిగి చూడు. నువ్వు లేచి నిజమైన దేవుడు అంట కదా. మీరందరూ ఇలా చెప్తూ ఉన్నారు, ఇది నిజమైన ప్రభు అని. నువ్వు ఒక్కసారి నోరు తెరిచి అడిగితే నా దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన లేచిన తర్వాత తన శిష్యులకు కనబరుచుకున్న దేవుడు. తన శిష్యులకే కాదని అనేక మందికి ఆయన కనబడ్డాడు. అనేక మంది చూస్తూ ఉండగానే ఆయన ఆరోపణమై వెళ్ళాడు. అనేక మంది కళ్ళు ఆ దినాన తెరవబడి, అప్పటి వరకు దేవుడు ఎవరో అని నమ్మని వారు, ఇంకా మాకు లోకాక్షకు వస్తాడు అని ఎదురు చూసేవారు, వారి కన్నులు తెరవబడిన ఆ దినాన ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ఏ నోటితో అయితే ఈయన సిలువ వేయడి అన్నారో, ఏ నోటితో అయితే ఈయన దేవత
నోళ్ళు దేవుని కొరకు గొప్ప సాక్ష్యం ఇచ్చాయి. ఈయన నిజంగా దేవుని కుమారుడు. ఆయన ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన శిలువ మరణం పొందినప్పుడు, ఆయన లేపబడినప్పుడు అవే నోళ్ళు సాక్ష్యం ఇచ్చినాయి. ఈ నిజముగా దేవుని కుమారుడు, ఈయనే దేవుడు, ఈయనే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని అవే నోళ్ళు సాక్ష్యం ఇచ్చినాయి. ఇది నన్ను సాక్ష్యం ఇచ్చేవారిగా ఉన్నావా? ఈయనే నిజమైన దేవుడని సాక్ష్యం ఇచ్చేవారిగా ఉన్నావా? సాక్ష్యం ఇచ్చేవారిగా ఉన్నావా? ఇంకా మనం చదివినట్లయితే కింద వచ్చినారు 13-14 వచ్చినారు మనం చూసినట్లయితే, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండగా చూశాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.